అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మొత్తానికి పోసాని కృష్ణమురళికి బెయిల్ రావడం జరిగింది. గుంటూరు కోర్టు సిఐడి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 3 జైళ్లకు తిరిగి ఎటకేలకు పోసాని కృష్ణమురళికి అయితే బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన తనకి శిక్ష చాలు, తనక మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయను అంటూ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్షమాపణలు చెప్పబోతున్నట్లు ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తుంది. చర్చిద్దాం. దీనికి సంబంధించి మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. నమస్తే. నాకు ఈ శిక్ష చాలు, ఇక భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ చేయను. పోసాని కృష్ణమురళి ఈరోజు బెయిల్పై విడుదలవుతున్న నేపథ్యంలో తన యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉందంటూ తన సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం మేరకు మేము అడగడం జరుగుతుంది. అనేక సార్లు అనేక మందిని తన తిట్టదొండకం ద్వారా అవమానించి వెక్కిరించి వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యి 3 జైలు తిరిగి, 1 రాజంపేట జైలు, 2 కర్నూలు జైలు, 3 గుంటూరు జైలు, ఈ 3 జైల్లో తిరిగి జైలు జీవితానికి తాత్కాలికంగా అంటే టెక్నికల్గా బెయిల్ వచ్చింది కాబట్టి బయటకు రాబోతున్నాడు. అయితే ఈ 3 జైళ్ళు తిరిగిన తర్వాత ఒక తత్వం బోధపడి ఉంటుంది. ఏంటి? దూల తీరింది, తప్పు తెలిసిన తర్వాత ప్రాశ్చాత్తాపం కలిగింది. ఎందుకు ఈ అవసరమైంది? మంచి టాలెంటెడ్, సినిమా ఇండస్ట్రీలో ఎదిగాడు, క్యారెక్టర్లు వచ్చాయి, నిరూపించుకున్నాడు, జనం తప్పట్టు కొట్టారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తనకు ఒక మంచి పేరుంది. అలాంటిది ఒక పాపులర్ స్టార్గా సెలబ్రిటీగా ఉండాల్సిన అతను వైసీపీ సావాజు దోషం బట్టి ఏ రకంగా చెడిపోయాడు అన్నటువంటిది అర్థమైపోయి ఉంటుంది. అర్థమైంది కాబట్టి చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది నా సొంత కవిత్వం కాదు, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ పంపించేవారు, సాక్షి ఆఫీస్ నుంచి స్క్రిప్ట్ వచ్చేది, ఆ స్క్రిప్ట్ మాత్రమే నేను చదివాను అని చెప్పాడు. చాలా క్లియర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరిగిచ్చేశాడు. అందుకు కాకపోతే సామాన్యులు అడిగే ప్రశ్న ఏంటి అంటే, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు బాగానే ఉంది, నీ కామన్ సెన్స్ ఏమైంది? ఇప్పుడు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదనే కనీస విచక్షణ నీకు ఉండాలి కదా, నువ్వు చదువుకున్నోడివే కదా. ఆ విమర్శ చేసేటప్పుడు లేని బెరుకు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి విచారణకు హాజరై జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ భయం ఎందుకు వచ్చినట్లు అనుకోవచ్చు? పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనుకోవచ్చు, జైల్లో ఏం జరిగింది అనుకోవచ్చు. తప్పు చేసేటప్పుడు లేని బెరుకు శిక్ష అనుభవించేటప్పుడు వస్తుంది పవన్. ఇప్పుడు శిక్ష అనుభవించాల్సి వచ్చింది కదా. ఇప్పుడు నిజానికి సినిమా సెలబ్రిటీకి ఎట్టుంటుందంటే, మేము ఒక దేవాంశ సంభూతులం, మేమంతా ఆకాశంలో ఉంటాం, సామాన్యులు అంటే కింద నేల మీద ఉండి తమకు దండాలు పెడతా ఉంటారు, దశకాలు పెడతా ఉంటారు, తమ అసలు వేరే లోకంలో ఉన్నామనే ఒక ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. ఆ లోకంలో ఉన్న వాళ్ళు ఒకసారి ఆ లైఫ్ అలవాటు పడ్డ వాళ్ళు జైలు జీవితం కాడికి వెళ్ళి నేల మీద పండుకోవాలి, చెప్పకూడదు తినాలి, అంటే పనులు వడిచి తినాలి, వాళ్ళు ఏది పెడితే అదే తినాలి, నాకు ఇది కావాలంటానికి ఉండదు. అదే వీళ్ళు సినిమా ప్రొడ్యూసర్స్ని ఎట్ట ఇబ్బంది పెడతారు, నాకు పలాంది కావాలి, ఫుడ్ అని కావాలని చెప్తారు. ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ ఆడ జైలు కాడిపోయి నాకు ఇది కావాలంటే కుదరదుగా కదా. వాళ్ళు ఏది పెడతారో అది తినాలి. ఓ లైన్లో నుంచి వాళ్ళు పప్పు వేస్తారు, ఓ రోజు గుడ్డు వేస్తారు, చికెన్ వేస్తారు, చికెన్ కూడా కావాల్సిన తేయరు, 2 ముక్కలు వేస్తారు, దాంట్లోనే సర్దుకువాలి. అందులోనూ పొద్దున్నే 4ంటికి లేపుతారు, లేపి జాగింగ్లని అయ్యి అని ఈయన చేపిస్తారు. ఇట్లాంటి జైలు జీవితం చూసిన తర్వాత అప్పుడు ఏదైతే పెరిగినటువంటి హెడ్ వెయిట్ ఏదైతే ఉందో అది మొత్తం డౌన్ ఫాల్ అయ్యి, చేసిన తప్పు ఏదైతే ఉందో అది మొత్తం తెలిసిపోయి, నేను తప్పు చేయటం వల్ల ఇలాంటి పరిస్థితుల్లో పడ్డాను అనేది ఏదో ఒక రోజు కాదు ఓ రోజు రియలైజేషన్ వస్తుంది. అయితే విమర్శ చేసినప్పుడు ఆ బెరుకు లేదు, జైలు జీవితం గడిపాక బుద్ధి వచ్చినట్టు మారిపోతున్నారు. మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వారి నైజం మారుతుంది అనుకోవచ్చా? ముఖ్యంగా పోసాని కృష్ణమురళి, ఆయనలో ఉన్నటువంటి ఫైర్ మనం గతంలో చూసాం. ఈ నేపథ్యంలో మరి పోసాని బిహేవియర్లో మార్పు వస్తుంది అనుకోవచ్చా? సహజంగా అయితే వస్తుంది. కాకపోతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత గతంతో మాట్లాడిచిన బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు మళ్ళా వచ్చి నీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని అన్నారు. మళ్ళీ ఆశపడితే చెప్పలేం. సహజంగా మామూలుగా అయితే తత్వం బోధపడిన తర్వాత మళ్ళీ ఒకసారి తప్పు చేయడు, జైలుకి వెళ్ళి వచ్చినోడు తప్పు చేయటానికి భయపడ్డు. కానీ కొంతమంది కరడు కట్టిన నేరస్తులు జైలుకి కూడా కామనైజ్ అవుతారు. కానీ ఈ సెలబ్రిటీ లైఫ్ స్టైల్ ఉన్నవారు జైలు జీవితం చూసిన తర్వాత కొంత మారే అవకాశం ఉంటుంది. కామన్గా రోజువారీ జీవితంలో కూడా జైలు జీవితం లాంటి కరడు కట్టిన పరిస్థితులే చూసిన వాడు నేరం మళ్ళీ చేస్తాడు. కానీ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఆ లైఫ్ స్టైల్లో నుంచి జైలు జీవితాన్ని చూసినవాడు కొంత మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకురా స్వామి జైలు జీవితం వల్ల జైలుకి పోవాలి, అక్కడ చెప్పకూడదు తినాలి, అక్కడ వాళ్ళ పద్ధతులే ఫాలో కావాలి, ఆ లైఫ్లో మనం ఉండలేము అనుకున్నవాడు కొంత మారే అవకాశం ఉంటుంది. కానీ ఆ మారే అవకాశాన్ని కూడా ఎప్పుడు కిల్ చేసింది, డబ్బు ఆశ వచ్చినప్పుడు కిల్ చేసింది. మళ్ళీ వీళ్ళు వచ్చి డబ్బు ఆశ చూపిస్తే
చెప్పలేం, కానీ మోస్ట్లీ అయితే మారే అవకాశం ఉంది. అతనికి సాక్షి ఛానల్ సొంత ఛానల్లో ఒక ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేశారు. తర్వాత నేను రాను అని చెప్పి పోసాని కృష్ణమూర్తి చెప్పాడంటే వైసీపీ పార్టీకి కూడా టెక్నికల్గా రాజీనామా చేశాడు అతను. నేను పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నాను. అప్పటికి అర్థమైపోయింది అతనికి జైలుకి పోవాల్సి వచ్చిందని అర్థమైపోయింది. కానీ పార్టీకి రాజీనామా చేస్తే లేదు సాక్షి ఛానల్లో ప్రోగ్రామ్ ఒప్పుకోకపోతే నన్ను జైలుకి పంపాలి, నన్ను వదిలేస్తారే అనుకున్నారు, చూస్తున్నట్టు పోతారే అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నట్టు పోలా కేసులు పెట్టారు. ఆ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. మరి అతను తిట్టింది చాలా తీవ్రమైన నేరారు కదా. ఇంకా నయం అతని మీద పోక్సో యాక్ట్ పెట్టలేదు, ఇంకా నయం అతని మీద ఇంకా అనేక కేసులు ఆడవాళ్ళని తిట్టాడు అనేటువంటి కారణం చేత నిర్భయ కేసు పెట్టలేదు. ఆ కేసులు కనుక పెట్టి ఉంటే ఇంకా అసలు బెయిల్ కూడా వచ్చి ఉండేది కాదు. అతని మీద కక్ష సాధింపు చేయాలన్న ఆలోచన లేదు, కానీ అతను మారాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది, పోలీసులకు ఉంది. కాబట్టి అతని మీద కొంత కనికరం చూపించారని నాకు అనిపిస్తుంది. అయితే కార్తీక్ గారు ఇక్కడ వల్లభనేని వంశీ కావచ్చు, బోరుగడ్డ అనిల్ వాళ్ళు కావచ్చు, బయటకు వచ్చి మాకు ప్రాణహాని ఉందని చెప్తున్న నేపథ్యంలో వారి సొంత పార్టీ అధినాయకుడు జగన్ వలన వారికి ప్రాణహాని ఉందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోసాని కృష్ణమురళి జైలు విచారణ సమయంలో కొంతమంది పేర్లను వెల్లడించాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వెనకేమైనా హాని ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే ఇక్కడ ఎందుకు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అవసరాల కోసం సొంత కుటుంబ సభ్యులని కూడా అంతమొందించడానికి వెనకాడ్డు అనేటువంటిది వివేకానంద రెడ్డి గారి మాటల ద్వారా తెలిసినటువంటి ఆ విషయం. కాబట్టి దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు షర్మిలా ఉంటుంది, ఎవరి వల్ల ప్రాణహాని ఉందని చెప్తా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎవరు? మన సొంత చెల్లె. విజయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు గురకలే దగ్గర రాలే, ఎందుకు? భయంతో. అది బయట జరుగుతున్నటువంటి వాళ్ళ కుటుంబ చర్చ. సునీత ఉంది, ఆమె నాకు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని కేసే పెట్టింది ఏకంగా, నాకు సెక్యూరిటీ కావాలి జగన్మోహన్ రెడ్డి నుంచి అని చెప్పేసి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయటానికి సిద్ధపడే మనసత్వం అని చెప్పేసి ప్రచారం ఉంది. కాబట్టి ఒక అనుమానం, మొన్న పోసాని గుండెపోటు వచ్చినప్పుడు కూడా అరే గుండెపోటు వచ్చింది, మరి గుండెపోటు పేరుతో అతన్ని ఏమైనా చేస్తారా చేసి, ఎందుకంటే జైల్లో ఉన్నాడు కదా, పోలీసులు ఆధీనంలో ఉన్నాడు కదా, ఏదైనా జరిగితే పోలీసుల మీదకి ప్రభుత్వం మీదకి వస్తుంది కదా, అతన్ని ఏదైనా చేసి పోలీసుల మీదకి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తారన్నటువంటి ఒక కీలకమైన అనుమానం చాలా మందిలో కలిగింది. కానీ పోలీసులు చాలా సెక్యూరిటీగా వైద్యం చేపించి అసలు అటాకే రాలేదని చెప్పించారు, అదో డ్రామా అని చెప్పించారు. అసలు కోర్టు ముందు ఈయన నాకు ఆత్మహత్య శరణం అని చెప్పి ఈయన వేడుకున్న విధానం చూస్తే బయటకు వస్తే నాకు ప్రాణహాని ఉందేమో అనేలాగానే అనిపిస్తుంది. మరి దాన్ని ఏమంటారు? దాని పేరు ఎస్ అంటే ఇతను బయటకు వచ్చిన ఇంకా వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడుగా, అది తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ జైల్లోనే ఉన్నాడుగా, వర రవీందర్ రెడ్డి జైల్లోనే ఉన్నాడుగా. వీళ్ళకు కూడా నేను ప్రభుత్వాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు జైల్లో ఉన్నటువంటి వైసీపీ ఖైదీలని చాలా సెక్యూర్గా చూసుకోవాలి, చాలా అంటే చాలా సెక్యూర్గా చూసుకోవాలి. ఎప్పుడు ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పరిటాల రవి గారు హత్య కేసులో అనుమానితులు, నిందితులు, సాక్షులు ఎలా చనిపోయారనేది మనం చూసాం. సూర్య ఎలా చనిపోయాడు, మొత్సీని ఎలా చనిపోయాడో చూసాం. జైల్లో చనిపోయినటువంటి వ్యక్తులను కూడా చూసాం. ఆ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సాక్షులు ఎలా చనిపోతున్నారు, అనుమానితులు ఎలా చనిపోతున్నారు అనేది కూడా చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ కేసులో మాత్రం ఎందుకు జరగకూడదు? ఈ కేసులు అన్నీ కూడా అందరూ అప్రూవ్గా మారుతూ చెప్తే అందరూ ఎవరికి పై చూపిస్తారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైపు చేయి చూపిస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి వైపు చేయి వచ్చిందంటే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చేయి వచ్చినట్టే లెక్క. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెనకాల ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి తను ఇరకపోయే ప్రమాదం ఉందనుకున్నప్పుడు, రెండోది వీళ్ళకి ఏదైనా జరిగితే ఇప్పుడు ఎవరిని అనుకుంటారు, ఎవరిని అనుమానిస్తారు? టీడీపీని, కూటమిని, ఈ ప్రభుత్వాన్ని అనుమానిస్తారు. కాబట్టి వాళ్ళని ఏదైనా చేసేసి ప్రభుత్వం మీద నెడదామా అనుకునే ఒక టైప్ ఆఫ్ ఆలోచన. ఇప్పుడు కోడికత్తి జరిగింది, సింపతి వర్కౌట్ అయింది. బాబాయ్ మర్డర్ జరిగింది, సింపతి వర్కౌట్ అయింది. గులకరాయి జరిగింది, కానీ వర్కౌట్ కాదా? అంటే డ్రామాలు ఆడటానికి ఏమాత్రం వెనకాడరు. కాబట్టి ఏదైనా చేసి సింపతి గెయినింగ్ కోసం ముందుకుండే మనసత్వాలు. కాబట్టి ఏదైనా జరగవచ్చిన ఒక ఫైనల్ గా బెయిల్ మాత్రమే మంజూరైంది, మీరు నిర్దోషిగా బయటకు రావట్లేదు, బెయిల్ పై మాత్రమే బయటకు వస్తారు. ఈ నేపథ్యంలో పోసానికి మీరు ఏమైనా సూచనలు ఇవ్వదలుచుకున్నారా? ఏం లేదు, పోసానికైనా పోసాని ద్వారా ఇన్స్పిరేషన్ పొందే ఇంకెవరికైనా సరే నేను చెప్పదలుచుకుందంటే, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, నాలుక ఉంది కదా అని అడ్డమైన మాటలు మాట్లాడితే మనం పోవాల్సింది శ్రీకృష్ణ జన్మస్థానానికే. మీరు సెలబ్రిటీ అయినా పోతారు. ఇంకోటి పోయేది పోకుండా కూడా కనీసం సింపతి కూడా రాదు. అయ్యో పాప అనేవాడు కూడా ఉండడు. కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేయకండి, అమ్మ లెక్కలు మాట్లాడే ప్రయత్నం చేయకండి. మీకు ఎలా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో అందరికీ అలానే ఉంటారు. దయచేసి మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా తిట్టినా తప్పే, మీరు ఇంకొకరి ఇంటి ఆడవాళ్ళని తిట్టినా తప్పే. దయచేసి అలాంటి పద్ధతికి ఎవరు పోవద్దు, అలాంటి రాజకీయాన్ని ఎంకరేజ్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నిజానికి అవి కావు, కానీ అలా రాజకీయాలను తయారు చేశారు, దుర్మార్గం. రాబోయే కాలంలో ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నా, విమర్శించండి, మాట్లాడండి, గట్టిగానే మాట్లాడండి, గట్టిగానే ఫైట్ చేయండి, ప్రజల తరపున ప్రశ్నించండి, కానీ ఇలాంటి బూతులు మాత్రం వాడకండి. థ్యాంక్ యూ సో మచ్.